ఒక్కసారి ఎంజి రామచంద్రన్ గారు, ఎంజిఆర్ గారు, అవర్ హానరబుల్ ద గ్రేట్ యాక్టర్, మక్కల్ తిలకం అండ్ భారతరత్న శ్రీ ఆయన కూడా పిలిపించారు. బట్ అది మా నాన్నగారు వద్దనుకున్నారు అప్పుడు. అంటే అంటే జనరల్గా ఏమవుతుందంటే అవకాశం రావడమే గ్రేట్ గా అనుకున్న రోజులు కదా అవి. అంటే అప్పటికే ఆయన మానేసి చీఫ్ మినిస్టర్గా అయిపోదాం ఇంకొక లాస్ట్ ఫేజ్ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో. అయితే ఏమైందంటే నేను అప్పుడే బాలచంద్ర గారి సినిమాలు ఎక్కువ చేస్తున్నాను, వరుసగా 3-4 పిక్చర్లు చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఏంటంటే మన అగ్రిమెంట్స్ సంతకం పెట్టడం మా నాన్నగారికి ఇష్టం లేదు. ఒక 3 సంవత్సరాలు బయట ఎక్కడ చేయకూడదు ఉంటుంది కదా, అగ్రిమెంట్ ఉంటుంది. అలాంటివి అన్నీ మేము అందుకని జరగలేదు అది. సో వీళ్ళు తప్ప ఇంకా పర్సనల్గా వెళ్ళి ఎవరిని మేము అంటే ఆ స్ట్రగుల్ లేదు, ఆపర్చునిటీస్ కోసం లేదు. ఓకే, మీకు ఇనిషియల్ డేస్లో బాగా మంచి బ్రేక్ ఇచ్చి జయసుధ అనే ఒక ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో ఉంది, ఎవరి ఆఫీస్కి వెళ్లకుండా అవకాశాలు వచ్చే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసింది అంటే ఏ సినిమా చెప్తారండి మీరు? అంటే ఒకటి బాలచంద్ర గారి స్కూల్ అయితే ఒకటి ఉంది, దాంట్లో మేము అందరం ఉన్నాం. ఈ సినిమా నుంచి ఆ సినిమాలో ఆర్టిస్ట్ నేను, కంపెనీ ఆర్టిస్ట్ అంటారు కదా, కంపెనీ ఆర్టిస్ట్ నేను, కమల్ హాసన్ గారు, మేమంతా కంపెనీ ఆర్టిస్ట్ లాగా ఆల్మోస్ట్ అన్ని నానవల్ని సొల్లత్తాన్ని నిక్రేన్ అరంగేట్రం మీరే చేశారు. అవர்கள் తమిళ్ తెలుగు నేను చేస్తాను. ఇది కథ కాదు ఇట్లా చాలా సినిమాల్లో మేము ఉన్నాం, మేము చేసాం. కాకపోతే ఫస్ట్ తెలుగు బ్రేక్ ఒక హీరోయిన్గా అన్నది లక్ష్మణ్ రేఖ, గోపాలకృష్ణ గారు డైరెక్షన్. ఆ సినిమా అప్పుడు అది మరాఠీ సినిమా, అది చాలా టఫ్ క్యారెక్టర్ అది. అప్పుడు నేను చిన్నపిల్ల, ఇంకా జ్యోతి కంటే ఇంకా చిన్న. ఆ క్యారెక్టర్ అదేంటంటే జ్యోతి బాగా పెద్ద హిట్ అవ్వడం వల్ల జ్యోతి గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ యాక్చువల్గా లక్ష్మణ్ రేఖ. సో ఆ లక్ష్మణ్ రేఖ సినిమా కూడా పర్వాలేదు, బాగా ఆడింది. ఎవరి అమ్మాయి అని మన ఇండస్ట్రీలో ఎంక్వైరీ అంటే అది ఒకటి. కే బాలచంద్ర గారిది అపూర్వ రాగంగడ్, అంటే అది తూర్పు పడమర అని తెలుగులో శ్రీ విద్య గారును మాధవి చేసింది ఆ క్యారెక్టర్. నరసింహరాజు అంటే కమల్ క్యారెక్టర్ నరసింహరాజు, నా క్యారెక్టర్ మాధవి. అంటే అప్పుడు మేము చేయలేకపోయాం, బిజీగా ఉన్నాను నేను అందుకని ఆ క్యారెక్టర్ చేయలేకపోయాను తెలుగులో. యాక్చువల్గా తెలుగు అమ్మాయిగా ఆ క్యారెక్టర్ నేను చేయాల్సింది, బట్ తెలుగులో చేయలేకపోయాను నేను. సో ఆ సినిమా కూడా చూసి రాఘవేంద్రరావు గారు జ్యోతి సినిమా డిసైడ్ చేశారు. అంటే చాలామంది జ్యోతికి కూడా అరే ఈ అమ్మాయి ఏమి ఇంత చిన్న అమ్మాయి ఆ క్యారెక్టర్ హ్యాండిల్ చేయగలదా అని, బట్ జరిగింది. అది దేవదాస్లో సావిత్రి గారి క్యారెక్టర్ లాంటిది అది, జ్యోతి ఓల్డ్ మ్యాన్ చేసుకోవడం. బట్ నా ఏజ్కి నేను ఐ వాజ్ హార్డ్లీ 16 years. చాలా హెవీ క్యారెక్టర్ అది హెవీ క్యారెక్టర్, అది ఏదో అలా జరిగిపోయింది. అది రాఘవేంద్రరావు గారు ద వే హీ హ్యాండిల్డ్ మీ యాజ్ అ డైరెక్టర్, ఒక చిన్న పిల్లని పాపని ఎలా హ్యాండిల్ చేస్తారో అలా, అవేంటి దాన్ని ఏమంటారు, మోల్డ్ చేసి అంటే హీజ్ ఎ స్పెషలిస్ట్ ఆ విషయంలో. హీరోయిన్ ఎలా మౌల్డ్ చేయాలి, ఏదర్ గ్లామర్ చేయించాలన్నా డిగ్లామర్ చేయించాలన్నా యాక్ట్ చేయించాలన్నా he had his own style. కెమెరాలు రన్నింగ్లు అవన్నీ. అందుకే ఆయన దట్ లాంగ్ కెరీర్ he had in the film industry. పైగా నా రాఘవేంద్ర వరకు ఆల్వేస్ వాంటెడ్ ఆయన హీరోయిన్స్ అంతా అందంగా కనిపించాలని. అందుకని పొద్దున రాగానే క్లోజప్లు తీసేస్తాడు, ఎందుకంటే సాయంత్రం పోను టైర్డ్ అయిపోతాం కదా, ఫేస్ ఒకలా అయిపోతుంది. అందుకని మార్నింగ్ రాగానే క్లోజప్స్ అన్నీ తీసేయడం, అలాగే మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకుని బ్రేక్ ఉంటుంది కదా 1 and 2 బ్రేక్, ఆ బ్రేక్ అవ్వగానే మళ్ళీ క్లోజప్స్ తీసేయడం, సాయంత్రం 6 తర్వాత షూటింగ్ చేయకుండా. మాకు అవన్నీ చాలా హ్యాపీ. రాఘవేంద్ర షూటింగ్ అంటే హ్యాపీగా ఉండేది. నార్మల్గా ఇప్పుడు మీరు చూడండి, మీరు ఒక లక్ష్మణ్ రేఖ, ఒక జ్యోతి, అక్కడ తమిళ్లో అపూర్వ రాగంగళ్ళు, అంటే ఇలాంటి క్యారెక్టర్లతో మీరు ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ ఏజ్లో జనరల్గా గ్లామర్గా చెయ్యాలి, గ్లామర్గా కనిపించాలి అనిపించడం అనేది చాలా న్యాచురల్ ఫినామినా, న్యాచురల్ ఫీచర్ అది. బట్ మీకు ఎప్పుడు అలా అనిపించలేదండి? మీకు అన్నీ మీరు ఎప్పుడు చాలా యంగర్ డేస్లోనే మీరు అన్ని హెవీ క్యారెక్టర్స్ చేసేసి ఎందుకు నోములో డాన్స్ చేయాలి, అది అదేంటి లేడీ నెగిటివ్ హీరోయిన్ అంటే పాటలు అన్నీ. ఇప్పుడు వ్యాంపే అనుకోండి, ఆ రోజులు అది కరెక్ట్ లాంగ్వేజ్ ఈస్ కన్సర్న్డ్ వ్యాంప్ ఇస్ ద రైట్ వర్డ్.
సో అయితే అప్పుడు నాకు ఏజ్ తెలీదు, అది కూడా నేను డాన్స్ చేస్తే కూడా నాకు అది చాలా ఒక టిపికల్ ఏజ్ అది. Yes. యూ డోంట్ నో వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్. అవును. సో అందుకని నేను ఏంటంటే అలాంటి టైంలో ఒక ఒక సెన్షియస్గా ఒక సాంగ్ చేసినా ఒక ఇది చేసినా దాంట్లో మనకి తెలిసేది కాదు. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళు కూడా అంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి చేసేవాళ్ళు చేసేవారు కాదండి. కెమెరా పెట్టి దేనో ఆ రోజుల్లో ఈ డాన్సులు ఇలా ఐటమ్ సాంగ్ చేయాలంటే దానికి ఐటమ్ సాంగ్ చేసే ఆర్టిస్టులు వేరే ఉంటారు, వేరే ఉండేవారు కదా. వాళ్ళతోనే కాబట్టి మనం అలా తీయాలి. అప్పుడు వాళ్ళకి వేరే పాపులారిటీ ఉండేది. జ్యోతిలక్ష్మి గారు వాళ్ళందరూ, అవును హలం వాళ్ళందరూ మాస్ మెటీరియల్. అవునవును. సో వాళ్ళ కోసం సినిమా వెళ్ళి చూసేవాళ్ళు. సో మేమంతా చేసినప్పుడు ఏదో చిన్నపిల్ల ఏదో నెగటివ్ రోల్ అది ఇది అట్లా అని అనుకున్నాను. సో నేను అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బేసిక్లీ నేను మామూలుగా శారీస్ నేను చాలా సింపుల్గా క్యాజువల్గా ఉంటాను అలా అంతే. కాబట్టి నాకు చీరలు కట్టుకోవడం నాకు ఎక్కువ ఇష్టం. అంటే నాకు ఐ వాజ్ హ్యూజ్ ఫ్యాన్, ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ జయా బచ్చన్. జై బచ్చన్. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ స్మిత పటేల్ అండ్ వీళ్ళు చాలా ఆ టైంలో. సో నాకు ఎక్కువ అంటే ఆ కాటన్ శారీ, ఆ పొడుగు జడ అలా ఉండాలి, అలా ఎక్కువ ఇష్టం. బట్ పర్సనల్గా బయట అది ఇష్టం ఓపిక లేదు. మిగతా వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి ఆ చీర కట్టుకోవడాలు ఆ జడలు వేసుకోవడం. ఇంట్లో మనకెక్కడ ఓపిక ఉంటుంది? ఏదో ఒక జీన్సో లేకపోతే ఒక షర్టో ఏదో ఒకటి తగిలించుకుని టీ షర్ట్ వేసుకుని తిరిగే వ్యక్తిని నేను. అవునండి. సింపుల్గా ఉండాలని నాకు పెద్దగా డ్రెస్ చేసుకోవడం అంటే బయట ఇంకా తప్పక చేసుకోవడమే తప్ప, లేకపోతే నాకు చాలా క్యాజువల్ గా హ్యాంగర్లో ఏదైనా డ్రెస్ పెడితే తగిలించుకుని వెళ్ళే. అదే అన్నాను, ఏదో నేను జయసుధ బయటకు వెళ్తున్నాను కాబట్టి ఇలా ఉండాలి అంటే నాకు బాగా డ్రెస్ చూసుకోవాలంటే నేను బయటికి వెళ్ళేటప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినా తర్వాత ఎక్కడన్నా వెళ్ళినా నా చీరలు అందరూ చూస్తారు, చీరలు చూస్తారు. సో అందువల్ల కానీ ఒకప్పుడు ఈవెన్ జ్యువెలరీ కూడా బాగా డిజైన్ చేసి వేసుకునేవాళ్ళం, అది కూడా చూసేవాళ్ళు. బట్ ఆ ఏజ్ అది వేరే, మనం బాగా కనిపించాలని ఇప్పుడు ఉంటుంది, ఏజ్ పెద్ద అయినా చిన్న. బట్ ఇప్పుడు ఏంటంటే అదొక రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది కదండి. జయసుధ గారు వస్తున్నారంటే ఆ ఇమేజ్ ఆవిడ ఎలా ఉంటారు అనే ఆ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది మీ మీద. ఉంటుంది. బట్ ఏంటంటే నేను ఇప్పుడు కూడా ఓపిక ఉంటే చీర కట్టుకుని వెళ్తాను. నేను వేరే డ్రెస్ వేసుకుని వెళ్ళానంటే ఆ రోజు నాకు ఓపిక లేదని అర్థం అనమాట. బట్ ఎప్పుడు నేను నాలాగా ఉంటాను. సో ఎవ్రీబడి నోస్ నేను అవుట్ ఆఫ్ ది వేరేలా కనిపించాను. నేను ఎప్పుడు ఒకేలా కనిపిస్తాను. ఏదైనా వేరే సిల్వా కమీజ్ ఆర్ యూనో సారీ ఏది కట్టుకున్నా సో నేనుగానే ఉంటాను. నేను ఇంకోళ్ళ కనిపించాలని ప్రయత్నం చేయను కాబట్టి. ఎప్పుడు కూడా. ఎగ్జాక్ట్లీ.